ఈ ముగ్గు చాలా అందంగా కలర్ఫుల్గా ఉంది. నీలా. నిజంగా నా బావా? ఉదయం నువ్వు అదేదో టెక్నిక్లో మా అమ్మని సృష్టించావు చూడు, అది కూడా చాలా బాగుంది బావా. థ్యాంక్ యూ. కాకపోతే భూమి, ఇదంతా నీకోసమే చేశాను, నీ మీద ప్రేమతో చేశాను అని చెప్పుంటే చాలా బాగుండేది బావా. నేను చేసే ప్రతిదీ మెచ్చుకోవాలి అన్న కండిషన్ మన 12 సూత్రాల అగ్రిమెంట్లో ఉంది కాబట్టి ముగ్గు బాగుంది అన్నావు. మరి మా అమ్మని అలా చూపించాలి అన్న కండిషన్ నేనేం పెట్టలేదే. ఓ, నీ సొంత డెవలప్మెంటా? బాగుంది బావా. కాకపోతే అందులో ఇంత ప్రేమ ఉంటే బాగుండేదేమోనని నా ఆశ బావా. జరగని వాటి గురించి ఆశపడ్డం నా అమాయకత్వం. అమ్మకి మాటిచ్చాను కదా మావయ్య, అందుకే ఈరోజు నేను ఆనందంగా నా పుట్టినరోజు జరుపుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా. అంటే నీలో ఈ మార్పు కారణం నా కొడుకు అన్నమాట. వాడంతేనమ్మా, వాడెవరైనా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, కొత్తగా ఆలోచిస్తాడు. మావయ్య, మీ అబ్బాయిని మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఇదంతా నా మీద ప్రేమతో చేస్తున్నారనుకుంటున్నారా? మరి ఆయన గారి చెల్లెల మీద ప్రేమ మావయ్య. నా తమ్ముణ్ణి ఆయన గారి చెల్లెలకిచ్చి పెళ్లి చేయాలంటే నన్ను ఆనందంగా ఉంచాలి అని కండిషన్ పెట్టాను. పండంటి కాపురానికి 12 సూత్రాలు అన్న అగ్రిమెంట్ రాయించాను. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు. నిన్నెలా చూశాక బావగారి మనసు మారిందంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. సరే మావయ్య. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? శోభ తర్వాత నన్ను, నా మనసును పూర్తిగా ఎవరైనా అర్థం చేసుకున్నారంటే అది నువ్వే అని నమ్మాను అపూర్వ. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానా అన్న అనుమానం నాకొస్తుంది.